హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే కదే మోతది. ఒకడు నార్మల్గా మన ఫాలోవర్స్లో ఒకడు జై శ్రీరామ్ అని మన హిందువే జై శ్రీరామ్ అని కామెంట్ చేశాడు. సో దానికి ఏంచి ఒకడు జై గైరామ్ అనేసి కామెంట్ చేశాడు. సో వాడికే ఇది వాడు ఫస్ట్ వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి చూస్తే హోలీ స్పిరిట్ అన్నాడు, పవిత్ర ఆత్మ అంట. ఒరే అంత పవిత్రుడైతే అసలు మీ యేసు గురించి మీ బైబిల్లో ఉందరా? నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు వేరే ఇద్దరు క్యారెక్టర్స్ గురించే కదరా. అందులో నా పోనీ హోలీ బైబిల్ అన్నారు అంటే పవిత్రమైనది అని అన్నారు. అందులో పవిత్రమైనవి ఏమైనా ఉన్నాయా? ఆ లోతు ఏమించి వాళ్ళ కూతురుని దెంగాడు. ఇంకంటే పిన్నిని కొడుకుని పడుకుని పెట్టాడు మీ దేవుడు. వదిన దగ్గర మరిదిని పడుకుని పెట్టాడు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి రా బూతులు. యుక్త వయసునందు చనుములు పిసికిరి అనేసి ఆ స్టేట్మెంట్ కూడా చూడరా కొద్దిగా. సో ఇన్ని దెంగుడు అన్నీ నువ్వు పెట్టుకున్నావు. ఇంకోటి మా దేవుడిని గేరామ్ అని అన్నా. మా వాడికి నాన్న ఉన్నాడు, మా దేవుడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మీ వాడికి తండ్రి ఉన్నాడా? నాకు అది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే. మీ వాడికి తండ్రి ఉన్నాడా లేడు? అదే నువ్వు చెప్పు. మీ వాడు నిజంగా అంత పవిత్రుడైతే మరి వీళ్ళందరూ పాపాలు చేసినప్పుడు ఏం పీకుతున్నాడు? ఓ సారీ మర్చిపోయా. మీ వాడు పాపులను రక్షించేవాడు కదా. సారీ, నాదే తప్పు. ఇలాంటి కొద్దిగా పనులు చేసిన వాళ్ళందరినీ వెనకేసుకొని వస్తాడులే కొద్దిగా లంజవాడికి. ఓకే, మీ జీసస్ని కాపాడమని మా రాముడికి చెప్తానులే.